ఇంకొకళ్ళు చదువుతారా? ఇప్పటిదాకా మాట్లాడిందంతా రికార్డ్ చేయలేదు, మర్చిపోయాను. అంటే మళ్ళీ అదంతా అప్పచెప్పను. నేను చదువుతానండి, ట్రై చేస్తాను. ఎవరమ్మా? రమ్య. ఒక్క నిమిషం, మీరు ఇందాక చెప్పారు కదా, ఇంకొకళ్ళకి అవకాశం ఇద్దాం. దుర్గా గారు. నేను చెప్తాను వాసుదేవ. అమ్మా మళ్ళీ పిలుస్తానమ్మా. నేను చెప్పను మాస్టర్. నేను చెప్తాననే వాళ్ళు ఎవరు చెప్పొద్దు. దుర్గా గారు ఉన్నారా? లేకపోతే ఇంకొకళ్ళని పిలిచేస్తాం. కవిత గారు. వాసుదేవ మహర్షి గారు. వాస్తవమ్మా. నీవే లేవని కొందరందురు, విధుల్ నీ ఉంటి వంచందురున్, లేవోయుంటివో నాకదేల తలన్ తల తలతున్ లీలామయున్నమ్మినిన్, లేవనట్టి తలంపు పుట్టదసలే లేకున్నన్, నీ నమ్మకంబే విప్పారిన సృష్టి ధర్మమై తానింపారునో శ్రీపతి. దీంట్లో లేవన్నట్టి ఒక చోట చూడాలి. మీరు పుట్టది అసలే లేకున్నన్ అని విడతీస్తే ఈ నమ్మకంబే ఓకే, అని రావాలి. అలాగే. కలిపి చెప్తే లేవన్నట్టి తలంపు పుట్టది అసలే లేకున్న నీ నమ్మకంబే లాగాలి. ఖ్యాతి. వాసుదేవ్ గురువు గారు. వాస్తవమ్మా. నీవే లేవని కొందరందురు, విధుల్ నీవుంటిన్ వంచందురున్, లేవో నీవే లేవని కొందరందురు, విధుల్ నీవుంటి వంచందురున్, లేవో ఉంటివో నాకదేల తలతున్ లీలమయున్నమ్మినిన్, లేవన్నట్టి తలంపు పుట్టదసలే లేకున్నన్, ఈ నమ్మకంబే విప్పారిన సృష్టి ధర్మమయి తానింపారునో శ్రీపతి. ఇప్పుడు మాస్టర్ గారు జయ విజయుల దగ్గర నుంచి మాట్లాడుతున్నట్ట, గర్భగుడిలో దగ్గరగా ఉండి మాట్లాడుతున్నట్ట? గర్భగుడిలో దగ్గరగా ఉంది. అంతేగా. ఓకే, దెన్ 20వ పద్యంలోకి వెళ్ళిపోదాం. ఇంకొంచెం దగ్గరితనం వచ్చింది. అప్పుడప్పుడు స్వామి ఏమన్నా కోప్పడ్డారేమో మాస్టర్ గారిని. మాస్టర్ గారు మిమ్మల్ని ఎప్పుడన్నా కోప్పడ్డారా? మిమ్మల్ని ఎవరిని ఎప్పుడు కోప్పడలేదా? సరే. ఏమంటున్నారో చూడండి. ఇక్కడ కూడా ఒక ఎర్రర్ ఉంది టైపింగ్ లో. నన్ను లాంచిన అని ఉంది కదా, కాదు, నన్ను లాలించిన. నన్ను లాలించిన. నేను ఇక్కడ ఎడిట్ చేయలేను, ఇది పీడిఎఫ్ కదా, అంటే అటు డీవియేట్ అవుతాం. పీడిఎఫ్ కూడా ఎడిట్ చేయొచ్చు, కానీ తర్వాత చేసిస్తాను. నన్ను లాలించిన. ఖ్యాతి. నన్ను లాలించిన. కోపగించినను. గోపగించినను. కోపమమ్మా. కోపగించినను. కోపగించినను ఆ నకార పొల్లు కూడా తీసుకుందాం. కోపగించినను. ఆనందంబే నాకయ్యన్. ఆనందంబే నాకయ్యన్. అమ్మ తిట్టిందనుకో, అలుగుతావా? ఏంటి జవాబు చెప్పు. నాన్న కోప్పడ్డారు అనుకో, అడుగుతాను గురువు. అడుగుతావా అలుగుతావా? అలుగుతాను గురువు గారు. ఇంకా అలక్కే. నన్ను లాలించిన. నన్ను లాలించిన. కోపగించినను. కోపగించినను.
ఇలా పెడితేయకూడదు కానీ చెప్తున్నాను. నానందంబే నానందంబే నాకయ్యన్ నాకయ్యన్ నన్ను లాలించిన కోపగించినను నానందంబే నాకయ్యన్ నన్ను లాలించిన కోపగించినను నానందంబే నాకయ్యన్ నాన్న కాకపోతే ఎవరు కోపడతారమ్మా? అయినను అయినను విన్నావా? ఇప్పుడేమన్నాను విన్నావా అన్నాను. అయినను దానికంటే ముందు నాన్న కాకపోతే ఎవరు కోపడతారు అన్నాను. ఆ, సరే. అయినను అయినను దీనావన దీనావన పుణ్య కార్య రచనా నైపుణ్య మూర్తిత్వమందున పుణ్య కార్య రచన నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు నీకెన్నడు ఇలా పెడితేయకూడదు. నప్రతిష్ఠ నప్రతిష్ఠ కిరవౌ కిరవౌ కరెక్ట్ గా నీకెన్నడు నీకెన్నడున్ తెలుస్తుందా పదవిభాగం? ఆ, అప్రతిష్ఠకు అప్రతిష్ఠకు ఇరవౌ ఇరవౌ దోషంబు ప్రాప్తించినన్ దోషంబు ప్రాప్తించినన్ అయినను అయినను దీనావన పుణ్యకార్య రచనా నైపుణ్యముక్తిత్వమందున నీకెన్నడు నప్రతిష్ఠకిరవౌ దోషంబు ప్రాప్తించినన్ అయినను దీనావన పుణ్య కార్య రచన నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు ప్రతిష్ట కిరవౌ దోషంబు ప్రాప్తించినన్ విను. విను. నాస్తిక్యము హెచ్చు నాస్తిక్యము హెచ్చు బ్రోవుముననున్ బ్రోవమునన్ బ్రోవుము బ్రోవుమునన్ ననున్ ననున్ నీకోసమై నీకోసమై శ్రీపతి. శ్రీపతి. మాస్టర్ గారు ఇక్కడ స్వామిని గద్దిస్తున్నారు. బ్రోవము అన్నది ప్రార్థనే కదా. బ్రోవము బ్రోవటం అంటే రక్షించటం అని. ఎవడి కోసం రక్షిస్తావు నువ్వు నన్ను? ఇది క్వశ్చన్. ఎలా మాట్లాడగలుగుతాం ఇట్లా? సరే, నువ్వు నన్ను లాలించిన, అప్పుడప్పుడు నన్ను బుజ్జగించిన, అప్పుడప్పుడు కోపగించిన ఆనందంబే నాకయ్యే, అది నాకు సంతోషమే. నువ్వు కోపగిస్తావని చెప్పి నేనేం అలగను. అయితే నేను ఎలాంటి వాడిని అన్నది ఇక్కడ ఇంప్లాయిడ్ అన్నమాట. ఏవో ముందు పద్యంలో వచ్చిందిగా, పాప దుస్సంకల్పాపహం కదా మనస్సు. దాంతో నేను ఏదో పిచ్చి పనులు చేస్తూ ఉంటాను. మరి నన్ను కాపాడాల్సింది ఎవరు? నువ్వేగా. హనుమాచార్య కీర్తన విని చూడండి, బాగుంటుంది. వరత బోయెడువాని వడిదీయవలెగాక దరివాని దివ్యంగ తానేలా అని క్వశ్చన్ చేశాడు ఆయన. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, దాన్నే క్వశ్చన్ చేశాడు అన్నమయ్య. అక్కడ ఎక్కడో దూరంగా పాడైపోయి నీకు దూరంగా మసలుకునే వాళ్ళని నువ్వు దగ్గరికి తీయాలి కానీ, పొద్దుగూకులు నీకు దగ్గరగా ఉండి నీ మార్గంలో నిన్ను సేవించుకుంటూ ఉండేవాళ్ళని నువ్వు దగ్గర తీసి పెద్ద గొప్పే ఉంది అందులో. అది క్వశ్చన్. ఇక్కడ కూడా అలాంటిదే. బ్రోవుము నన్ను నీకోసమై శ్రీపతి, నువ్వు రక్షించేది నా కోసం కాదు, నీకోసమే. ఎందుకట అంటే ఈయనకి దీనావనుడు అన్నటువంటి పేరు కదా, బిరుదు కదా. ఆర్తశరణ్యుడు ఇలాంటివి బొచ్చడు బోల్డ్ ఉన్నాయిగా. ఆపన్న శరణ్యుడు, గుణ చెప్పిన గజేంద్ర మోక్షంలో క్వాలిఫికేషన్స్ ఇవన్నీ. ఆశ్రిత వత్సలుడు, అదేంటి ఆర్తత్రాణ పరాయణుడు, ఇలాంటివన్నీ బోల్డ్ ఉన్నాయి కదా.
సరే నువ్వు నన్ను కోపగించిన అంటే నన్ను బుజ్జగించిన అప్పుడప్పుడు నన్ను కోపగించిన అది నాకు ఆనందమే, దాని సంగతి అలా ఉండని. దీనావన పుణ్యకార్య రచనా నైపుణ్యమూర్తిత్వమందున దీనులను రక్షించటం అనేటటువంటి పుణ్యకార్యంలో పవిత్రమైనటువంటి విధిలో రచన దానిని నడిపించటంలో నువ్వు ఎలాంటి వాడివి అని అంటే నైపుణ్యమూర్తివి. నీ మూర్తిత్వం అంతా ఒక నైపుణ్యంతో కూడింది. ఆ నైపుణ్యం ఏమిటి? దీనావన పుణ్యకార్య రచనా నైపుణ్యం. అదిగో అందున దానిలో నీకెన్నడు ఎప్పుడైనా నువ్వు నన్ను పట్టించుకోకపోతే నీకెన్నడు అప్రతిష్టకిరవౌ దోషంబు ప్రాప్తించినన్. నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ దెబ్బతింటాయ్యా నువ్వు నన్ను కాపాడకపోతే. అప్పుడు ఏమవుతుంది? నన్ను పట్టించుకోకపోతే ఇదిగో విను, గద్దిస్తున్నారు. నాస్తిక్యము హెచ్చు అన్నారు. నాస్తిక్యం అంటే భగవంతుడు లేడని నమ్మడమా? కాదుట. వేదం ప్రతిపాదించినటువంటి ధర్మాన్ని విశ్వసించని వాడు నాస్తిక్యుడు అన్నారు. లోకంలో బాగా వ్యాప్తి చెందిన అర్థం సింపుల్ గా దేవుడు లేడనేటటువంటి వాడు. వాడు దేవుడు లేడనేటటువంటి వాడు దేనికి భయపడతాడు? సమాజం అల్లకల్లోలం అయిపోతుంది కదా. నాకు నేనే గొప్ప అనుకుంటాడు, నేనేం చేసినా చెల్లుతుంది అనుకుంటాడు, ఆ సోషల్ ఆర్డర్ ని డిస్రప్ట్ చేస్తాడు, గోల చేస్తాడు కదా. ఆ సోషల్ ఆర్డరే కదా ముందు చెప్పినటువంటి సృష్టి ధర్మం. మరి దాన్ని కాపాడితే కదా 14 లోకాలు భద్రంగా ఉండేది. అందుకోసం ఏంటనంటే నన్ను నీ కోసమై బ్రోవుము. నాలాంటి వాళ్ళు బొచ్చుడు బోల్డ్ మంది ఉన్నారు. ముందు పద్యాలంతా మమ్ము అనేగా అంటున్నారు. నన్ను నీ కోసమై శ్రీపతి బ్రోవుము, ఇది పద్యం. నన్ను లాలించిన కోపగించినను ఆనందంబే నాకయ్యన్ అయినను దీనావన పుణ్యకార్య రచనా నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు ప్రతిష్టకిరవౌ దోషంబు ప్రాప్తించినన్ విను. నాస్తిక్యము హెచ్చు బ్రోవుమునను నీకోసమై శ్రీపతి. ఇది 20వ పద్యం. G414A జ్యోతి ఈ లాగిన్ లో ఎవరండి? ఓకే, ఇందాక ఎవరో నేను చెప్తానన్నారు. బిఎస్ లక్ష్మి గారా? కామేశ్వరి గారు కాదు. బిఎస్ లక్ష్మి అమ్మ చెప్తారా? చెప్పండి. నన్ను లాలించిన నన్ను లాలించిన కోపగించినను కోపగించినన్ ఆనందంబె నాకయ్యన్ ఆనందంబె నాకయ్యన్ అయినను అయినను దీనావన పుణ్యకార్య రచనా నైపుణ్యమూర్తిత్వమందున పుణ్యకార్య రచనా నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు ప్రతిష్టకిరవౌ దోషంబు ప్రాప్తించినన్ నీకెన్నడు ప్రతిష్టకిరవో దోషంబు ప్రాప్తించినన్ విను. విను సౌండ్ పెంచానులేండి. విను నాస్తిక్యము హెచ్చు బ్రోవుమునను నీకోసమై శ్రీపతి. గుణనిధి మాస్టర్ గారు, చెప్పు. నన్ను లాలించిన కోపగించినను ఆనందంబె నాకయ్యన్ అయినను దీనావన పుణ్యకార్య రచన నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు అప్రతిష్ట
ఇరవౌ దోషంబు ప్రాప్తించినన్ విను నాస్తిక్యము హెచ్చు బ్రోవుమునను నీకోసమై శ్రీపతి. గుడ్. మాస్టర్ గారు పక్క డాన్స్ క్లాస్ నుంచి వచ్చింది మాస్టర్. వచ్చిందా? ఉండని ఒక్క నిమిషం, మళ్ళీ పిలుస్తాను. అలాగే మాస్టర్. ఆ తర్వాత ఖ్యాతి గురువు గారు. చెప్పమ్మా. నన్ను లాలించిన కోపగించినను ఆనందంబె నాకయ్యన్ అయినను దీనావన పుణ్య కార్య రచన నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు న ప్రతిష్ఠ కిరవౌ దోషంబు ప్రాప్తించినన్ విను నాస్తిక్యము హెచ్చు బ్రోవుము నను నీకోసమై శ్రీపతి. రైట్. తర్వాత ఇక్కడ అందరికీ ఒక సూచన ఏంటంటే, ముందు మన కాన్షియస్నెస్ అంతా, దృష్టి అంతా పదాలు సరిగ్గా చెప్తున్నామా లేదా, ఎక్కడన్నా తప్పుపోతుందా, దీని మీద ఉంటుంది. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఫ్రీగా పాడుకోండి మీకు అలవాటైనటువంటి తీరులో. నేను ఒక మోడల్ మాత్రం ఇస్తున్నాను. అలా పాడగా పాడగా మీరు కూడా స్వామిని గర్భగుడిలో నిలబడో కూర్చునో గద్దించేస్తారు. తర్వాత లక్ష్మీరాజ్యం గారు. వాసుదేవ్ మాస్టర్. వాస్తవమ్మ. నన్ను లాలించిన గోపగించినను నానందమే నాకయ్యన్ ఆనందంబే నాకయ్యన్ అయినను దీనావన పుణ్య కార్య రచన నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు న ప్రతిష్ఠ కిరవౌ దోషంబు ప్రార్థించినన్ విను నాస్తిక్యము హెచ్చు బ్రోవుము నన్ను నీకోసమై శ్రీపతి. ఉమాదేవి గారు. వాసుదేవ గురువు గారు. వాస్తవమ్మ. చెప్తున్నా. నన్ను లాలించిన గోపగించినను నానందంబె నాకయ్యన్ అయినను దీనావన పుణ్యకార్య రచనా నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు న ప్రతిష్ఠ కిరవౌ దోషంబు ప్రాప్తించినన్ విను నాస్తిక్యము హెచ్చు బ్రోవుము నను నీకోసమై శ్రీపతి. కామేశ్వరి గారు. వాసుదేవండి. నన్ను లాలించిన గోపగించిన నానందంబె నాకయ్యన్ అయినను దీనావన పుణ్యకార్య రచన నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు అప్రతిష్ఠ కిరవో దోషంబు ప్రాప్తించినన్ విను నాస్తిక్యము హెచ్చు బ్రోవుము నను నీకోసమై శ్రీపతి. వాసుదేవ్. వాస్తవ. కృష్ణప్రియ. వాసుదేవ మాస్టర్. చెప్పగలవా? చెప్తాను మాస్టర్. నన్ను లాలించినన్ కోపగించినను ఆనందంబె నాకయ్యన్ అయినను అంతవరకు ఒకేసారి చెప్పే. నన్ను లాలించినన్ కోపగించిన ఆనందంబె నాకయ్యన్ నన్ను లాలించిన కోపగించినను ఆనందంబె నాకయ్యన్. నన్ను లాలించిన గోపగించినను ఆనందంబె నాకయ్యన్ అయినను దీనావన పుణ్య కార్య రచన నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు న ప్రతిష్ఠ కిరవౌ దోషంబు ప్రాప్తించినన్ విను నాస్తిక్యము హెచ్చు బ్రోవుము నన్ను నీకోసమై శ్రీపతి. పదాల విరుపు ఇంకొకసారి చూసుకోండి. నన్ను లాలించిన గోపగించినను ఆనందంబె నాకయ్యన్ అయినను దీనావన పుణ్యకార్య రచనా నైపుణ్యమూర్తిత్వమందున
నీకెన్నడు ప్రతిష్ఠకిరవౌ దోషంబు ప్రాప్తించినన్ విను నాస్తిక్యము హెచ్చు బ్రోవుమునను నీకోసమై శ్రీపతి. అయినను తర్వాత ఒక పాజ్ ఉంటే బాగుంటుంది. దీనావన నుంచి ప్రాప్తించిన వరకు ఒకేసారి చెప్పగలిగితే వెల్ అండ్ గుడ్, లేదంటే మూర్తిత్వమందున అక్కడ ఆగండి. ఈ విను దగ్గర ఆగి అంటే స్వామితో మాట్లాడటం అన్నాను కదా, మీకు కలిగిన భావాన్ని బట్టి అక్కడ కూడా ఆగండి. నాస్తిక్యము హెచ్చు తర్వాత ఆగండి. బ్రోవుమునను నీకోసమై శ్రీపతి, ఇంతవరకు ఒక ముక్క తీసుకుందాం. ఇక చివరగా ఇంకెవరైనా ఒక్కళ్ళతో చెప్పించి ఆగిపోదాం. శర్వాణి. వాసుదేవ సార్. 6:30 మొదలు పెట్టేస్తున్నామమ్మా. అలాగే సార్, నెక్స్ట్ టైం జాయిన్ అవుతాను అప్పటి నుంచి. ఇలా చాలా సార్లు చెప్పినట్టున్నావే. ఓకే, గుర్తుండట్లేదు సార్. భయం లేదు, భయం ఉంటే గుర్తుంటుంది. ఓకే, కంటిన్యూ. నన్ను లాలించిన గోపగించినను ఆనందంబె నాకయ్యన్ నను దీనావన పుణ్యకార్య రచనా నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నెడు నప్రతిష్ఠ కిరవౌ దోషంబు ప్రాప్తించనన్ విను నాస్తిక్యము ఎచ్చు బ్రోవము నను నీకోసమై శ్రీపతి. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, విను, అంతే, అక్కడ ఆగిపోదాం. నన్ను లాలించిన ఉపగించినను ఆనందం నాకయ్యన్ అయినను దీనావన పుణ్యకార్య రచనా నైపుణ్యమూర్తిత్వమందున నీకెన్నడు ప్రతిష్ఠ కిరవౌ దోషంబు ప్రాప్తించినన్ విను నాస్తిక్యము హెచ్చు బ్రోవుమునను నీకోసమై శ్రీపతి. ఇది 20వ పద్యం. ఇక్కడ ఆగిపోదాం. రేపటి క్లాస్ మెసేజ్ పెడతాను. ఈ హైలైట్ చేస్తున్న దగ్గర ఎవరికైనా ఏదైనా ఎగ్జాంపుల్ తట్టిందా? లేవన్నట్టి తలంపు పుట్టదసలే లేకున్నా సరే, కొంచెం ఆలోచించండి. రేపు ఏదైనా తడితే రేపు చెప్పండి. ఇక్కడ ఆగిపోదాం. వాసుదేవండి. వాసుదేవ గురుగారు. వాసుదేవండి. వాసుదేవ మాస్టర్. వాసుదేవ గురువు గారు. వాసుదేవండి గురువు గారు. వాసుదేవ గురువు గారు. వాసుదేవ సార్. వాసుదేవ గురువు గారు. వాసుదేవ గురువు గారు. వాసుదేవండి. మాస్టర్ గారు, మీకు కొంచెం ఆరోగ్యం సరిగా లేనట్టుందిగా మాస్టర్. బానే ఉందండి, దగ్గొచ్చిపోయింది. ఒక నిమిషం, ఇది రికార్డింగ్. మీరు ఎగ్జిట్ అయిపోండి, నేను ఇది క్లోజ్ చేస్తాను. అలాగే మాస్టర్.